కాళేశ్వరం వివాదం అటు ప్రతిపక్ష బీఆర్ఎస్కి అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య అగ్గిని రాజేస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి ఒకవైపు, అటు బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు పోటాపోటీ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మోటార్లు ఆన్ చేస్తే ఏమీ కాదని బీఆర్ఎస్ చెప్తోంది. మోటార్లు ఆన్ చేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని అధికార పార్టీ చెప్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఈగో, ఒక పొలిటికల్ డెసిషన్ రావాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీల మధ్య పెరిగిన ఈగోలు ఈ కాళేశ్వరం కింద ఉన్న రైతులకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. అసలు ఈ ఈగోలు ఎందుకు పెరిగినాయి, ఈ రాజకీయ వాదనలు ఎందుకు వచ్చినాయి అని పక్కన పెడితే, కాళేశ్వరం వివాదాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడికి నీళ్లు పోతున్నాయనే విషయాల్ని చాలా క్షుణ్ణంగా రైతులు కానీ సామాన్యులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది, ఇందులో వచ్చిన రాజకీయ వివాదాలేంటి, చివరికి పరిష్కారం ఏంటి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ చూపిస్తే ఒకసారి చూద్దాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంచాయతీ ఎక్కడ మొదలైతే మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి అసలు కథ మొదలైంది. మొత్తం వివాదానికి కారణమైన మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందంటే, ఇది మొత్తం గోదావరి నది అనుకోండి. గోదావరి నదికి ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది. మొత్తం ఇదంతా గోదావరి నది. ఇది వచ్చేసి శ్రీపాద ఎల్లంపల్లి. ఇది రిజర్వాయర్, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్. ఇది వచ్చేసి సుందిళ్ళ బ్యారేజు. ఓకే, ఇది వచ్చేసి అన్నారం బ్యారేజు. మొత్తం ఇదంతా గోదావరి నది మీదనే ఉన్నాయి. చాలా క్లియర్గా గోదావరి నది రెండు విభాగాలుగా కనిపిస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాలి అందరూ. ఈ వివాదాన్ని అర్థం చేసుకుంటేనే మొత్తం ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అర్థమైంది. ఆ తర్వాత ఇది వచ్చేసి మేడిగడ్డ. ఓకే, ఇప్పుడు ఏడ కూలిపోయిందయ్యా గేట్లు అంటే ఈ మేడిగడ్డ కాడ కూలిపోయినాయి. మొన్న అక్టోబర్ 21, 2023 NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎందుకు కూలిపోయిందో చెప్పారనమాట ఇక్కడ. సో ఈ NDSA ఇచ్చిన రిపోర్టే మొత్తం ఇవాళ కాళేశ్వరంలో మోటార్లు ఆన్ చేయకపోవడానికి కారణమైందనమాట. NDSA రిపోర్ట్ ఏం చెప్పింది కూడా నేను తర్వాత చెప్తా. కట్ చేస్తే మేడిగడ్డ దగ్గర పిల్లలు కూలిపోయినాయి కదా. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుందని ఒకసారి చూస్తే, మేడిగడ్డ దగ్గర ఈడ బ్యారేజ్ గేట్లను దించితే నీళ్లు వెనకకి ఇట్లా పొంగుతాయి. ఈ రెండింటి మధ్య వెనకకు పొంగి ఈడ ఏదైతే కన్నేపల్లి ఉందో కన్నేపల్లి పంప్ హౌస్లోకి నీళ్ళు వస్తాయి. అయితే ఈ కన్నేపల్లికి మేడిగడ్డకి ఎంత దూరం ఉంటుందంటే 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ 18 కిలోమీటర్లు నీళ్ళు వెనకకు పొంగితే అప్పుడు ఈ కన్నేపల్లి దగ్గర ఈడ గేట్లు ఎత్తుతారు జరన్ని గోదావరికి. ఈడ 94 ఫీట్ల హైట్ వచ్చింది అనుకోండి వరద. ఈడ వరద 94 ఫీట్ల హైట్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ కన్నేపల్లికి పంప్ హౌస్లోకి నీళ్ళు వస్తాయి. అంటే ఈ బావి తవ్విరు అనుకో రాదు, గోదావరిలోకి వెళ్ళి ఒక పెద్ద బాయిలకు నీళ్ళు ఇచ్చి పెడతారు. ఆ బాయిలకి ఎంచి ఈడ మోటార్లు పెట్టిరు. ఆ బాయికి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, బాయిలాగా ఉంటుంది అది. ఈ మోటార్లు ఏం చేస్తాయి, అప్పుడు ఆన్ చేస్తారు. అంటే మేడిగడ్డ గేట్లను దించితే నీళ్ళు వెనకకు పొంగిన తర్వాత ఈ ఊట తీస్తే ఈ ఊటలకు వెళ్ళి బాయిలకు నీళ్ళు వస్తాయి. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉండే ఆ కన్నేపల్లి మోటార్లు ఆన్ చేస్తే ఆ మోటార్లు గ్రావిటీ కెనాలు, లేకపోతే సొరంగ మార్గాలు, లేకపోతే పాత కాలువలు అన్నిటిని కలిపి ఒక పెద్ద తవ్వేసిరు, ఒక పెద్ద కాలువ తవ్విరు. ఎందుకంటే అన్నారం బ్యారేజ్ తవ్విరు. కన్నేపల్లిలో మోటార్ ఆన్ చేస్తే అన్నారంలో వచ్చి పోస్తుంది. సింపుల్ లాజిక్. ఎన్ని మోటార్లు ఉన్నాయి ఏం కథ అంతా మనకు అవసరం లేదు. ఇక్కడ అన్నారంలో పోస్తే ఏమైతే, ఇక్కడ అన్నారం బ్యారేజ్ ఉంది కదా, అన్నారం బ్యారేజ్ వెనకంగా పోస్తుంది అనమాట. వెనకంగా పోయడం వల్ల ఏమైందంటే ఈ అన్నారం బ్యారేజ్లో కూడా నీళ్లు గేట్లు దించి ఆపుతారు. ఆపితే మళ్ళీ అన్నారం బ్యారేజ్లో గోదావరి పొంగుతుంది. పొంగి వెనకకు నీళ్ళు పొంగుతాయి. ఇలా వెనకకు వస్తాయి నీళ్ళు. క్లియర్? వెనకకు నీళ్లు పొంగుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా మళ్ళీ మోటార్లు ఉన్నాయి. కింద ఇగో ఈడ కూడా కాలువను తెంచుతారు. తెంచగానే ఇట్లా నీళ్ళు కిందికి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఒక బావి లెక్క ఉంటుంది. బావి అనే చెప్తున్నా, మామూలు వాళ్ళకి అర్థం కావాలి, రైతులకు అర్థం కావాలని చెప్పేసి బావి లెక్క ఉంటుంది. ఈడ పంప్ హౌస్ ఉంది, ఆ బాయికి మోటార్లు పెట్టారు. మన బాయిల మోటార్లు పెట్టారు. ఈ మోటార్లను మళ్ళీ ఆన్ చేస్తారు. ఈ ఆన్ చేస్తే ఎత్తిపోసి సుందిళ్ళ బ్యారేజు, ఇది సుందిళ్ళ బ్యారేజు, ఈ సుందిళ్ళ బ్యారేజ్లో వస్తుంది. గుర్తుపెట్టుకొని రాస్తున్నాం మళ్ళా, అన్నారం, సుందిళ్ళ, ఇది వచ్చేసి మేడిగడ్డ. సో మేడిగడ్డ కాడ మోటార్లు ఆన్ చేస్తే వచ్చి అన్నారం బ్యారేజ్లో పడతాయి. అన్నారం బ్యారేజ్లో నీళ్ళు ఈడ నింపిన తర్వాత ఆడ మోటార్లు ఆన్ చేస్తే అన్నారం బ్యారేజ్ మీద వచ్చేసి సుందిళ్ళలో పడతాయి. ఈ సుందిళ్ళలో కూడా ఏం చేస్తారంటే గేట్లు దించుతారు. సుందిళ్ళలో గేట్లు దించితే మళ్ళీ నీళ్ళు పొంగుతాయి. ఇట్లా పొంగుకుంటే వెనకకు వస్తాయి, గోదావరి వెనకకు వస్తుంది. పొంగి ఇక్కడ
శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉంది కదా, ఆ శ్రీపాద దీని రిజర్వాయర్ కింద మళ్ళీ మోటార్ పంపులు ఉన్నాయి. ఇగో వీడికి వెళ్ళి పొంగి మళ్ళీ నీళ్ళు ఇళ్ళకి వచ్చి ఈడ పంప్ హౌస్ ఉంది. ఈ పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేసేవి చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్ళు పడతాయి. ఈ శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ని కేసీఆర్ కట్టియలే, ఇది పాతదే, చాలా క్లియర్. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే మేడిగడ్డ నుంచి నీళ్ళని వెనుకకు గోదావరి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లి అన్నారంలో పోసేటట్టు, అన్నారం నుంచి మళ్ళీ నీళ్ళని వెనకకు తీసుకొచ్చి మళ్ళీ మీకు క్లియర్గా నేను బొమ్మ గీసి చూపిస్తా ఒకసారి చూడుది. మేడిగడ్డ నుంచి నీళ్లను మోటార్లు ఆన్ చేసి ఇట్లా చక్కగా ఒకటే గీత గీస్తున్న ఇక్కడికి వచ్చి అన్నారంలో పోసేటట్టు, అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళని తీసుకొచ్చి సుందిళ్ళలో పోసేటట్టు, సుందిళ్ళకి నుంచి నీళ్ళని తీసుకొచ్చి చక్కగా మళ్ళా ఇట్లా తీసుకుపోయి నీళ్ళని వెనకకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసేటట్టు రూపొందించిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు ఇది చేసింది కేసీఆర్? సరే, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, కేసీఆర్ ఏం చెప్తారు, ఎగ్జిట్ చెప్తారు రాజకీయం. ఎందుకు ఇది చేసిండంటే వానలు పడ్డప్పుడు బాగా కాలం అయితే ఏమైందంటే మనకు నీళ్లు గోదావరిలో పుష్కలంగా వస్తాయి అనుకోండి. పుష్కలంగా వచ్చినప్పుడు ఈ 3 మోటార్లు కూడా ప్రత్యేకత ఉంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా గట్టిగా వచ్చినాయి, కింద మొత్తం ఆ గేట్లు కొట్టుకుపోయిన నీళ్ళు వచ్చినాయి అనుకోండి. వచ్చినప్పుడు ఏమైందంటే మనకు ఈ శ్రీపాద ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు. ఇళ్ళకెంచి నీళ్ళని కిందికి ఇక్కడ వదిలేస్తారు. శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళని దాచిపెట్టుకొని ఆపి ఈ కిందికి ఇట్లా కిందికి వదిలేస్తారు. ఈ నీళ్లు మిడ్మానేరుకు పోతాయి. గుర్తుపెట్టుకోండి, ఈడికెళ్ళి ఎత్తిపోసుకుంటా తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మొత్తం సిస్టమ్కి అంటే పంట పొలాలకి సరఫరా చేస్తారు. అది ఎలా సరఫరా చేస్తారో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన మ్యాప్లో మీకు చాలా క్లియర్గా ఏడికెళ్ళి మేడిగడ్డకెంచి ఇట్లా కన్నెపల్లి నుంచి నీళ్ళు వచ్చేసి అన్నారం సాగర్లో పడ్డాయి, అన్నారం నుంచి మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చి సుందిలలో పడ్డాయి, సుందిలోకి వెళ్ళి కింద వచ్చి ఇట్లా శ్రీపాద ఎల్లంపల్లిలో పడ్డాయి. శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళని ఆనకట్ట ఆపి ఏం చేస్తారంటే ఇడికెంచి నీళ్ళని పొలాలకి ఇస్తారు. ఇది పొలాలకి ఇచ్చే పైప్ లైన్. ఈ పొలాలకి ఇచ్చేందుకు ఏం చేస్తారంటే రకరకాల, నేను కొన్ని పేర్లు చెప్పాను, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వేస్ట్. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లో పడతాయి, ఆడికెంచి ఇంకొక రిజర్వాయర్కి వస్తుంది. ఇట్లా చక్కగా మెయిన్ ఎక్కడికి వస్తాయి నీళ్ళు అంటే ఇక్కడికి వస్తుంది. ఇది మిడ్మానేరు. ఇదేమో లోయర్ మానేరు. ఆల్రెడీ మనం కరీంనగర్ పోతుంటే పెద్ద బ్రిడ్జి కనపడుతుంది కదా సిటీలో కంట్రీ కాకముందే, ఇది లోయర్ మానేరు. అలా పడవలు గిడవలు నడిపిస్తారు, మనం పోయినప్పుడు చూడొచ్చు. దానిపైన మిడ్మానేరు ఉంటుంది. ఈ మిడ్మానేరులో నీళ్ళు పోస్తారు. ఎట్లా పోస్తారో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఈ లిఫ్టులు, గ్రావిటీ కెనాలు చాలా క్లియర్గా పాత కాలువల్ని వాడుకున్నాడు కేసీఆర్. అట్లాగే సొరంగాలు దొవ్విరు, భూములకెంచి గుట్టల కిందకెంచి సొరంగాలు దొవ్వి, సొరంగాల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేసి నీళ్ళని తీసుకొచ్చి చక్కగా మిడ్మానేరుకు పైన ఒక కాలువలో పడేసారు. ఇది కాలువ, ఇది ఫ్లడ్ కెనాల్ అంటారు, వరద కాలువ. మిడ్మానేరుకు వచ్చే వరద కాలువ. ఈ కాలువలు పడేస్తే ఈ కాలువలకి వెళ్ళి నీళ్ళు పోయి మిడ్మానేరులో పడతాయి. మిడ్మానేరు నుంచి మళ్ళా రెండు విభాగాలుగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ మిడ్మానేరు నుంచి ఇటువైపు ఒక దారి ఉంది, ఇటు వెళ్ళిపోతాయి నీళ్ళు. మిడ్మానేరులో కూడా మళ్ళీ లిఫ్ట్లు ఉంటాయి, ఆడికించి నీళ్ళని ఎత్తిపోస్తారు ఇక్కడికి. మళ్ళీ మిడ్మానేరు నుంచి ఇట్లా కిందికి తీసుకొస్తారు. ఎందుకు నేను కిందికి తీసుకొచ్చి ఇదే మల్లన్న సాగర్. మిడ్మానేరు నుంచి ఏంటి తీసుకొచ్చారు, మల్లన్న సాగర్ తీసుకొచ్చారు. కొమరేలి మల్లన్న సాగర్ అనమాట ఇది. ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని మళ్ళీ ఏం చేశారంటే ఇంకొక 2 లిఫ్ట్లు పెట్టారు మల్లన్న సాగర్లో. 2 లిఫ్ట్లు పెట్టి మీకు మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ చెప్తా. వీడికి మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి కదా, మల్లన్న సాగర్ నుంచి 2 రకాల లిఫ్ట్. ఒకటేమో ఇది వచ్చేసి ఈ లిఫ్ట్, ఇది చాలా కీలకమైన విషయం అనమాట. ఈ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కరీంనగర్, మెదక్ ఇదంతా కవర్ అయిపోయింది. ఇలా రకరకాల రిజర్వాయర్లు నింపిరు. మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు పోతాయి, అక్కడ కిందికి నీళ్ళు పోతాయి. ఇక్కడో రిజర్వాయర్ ఉంది, 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 ఇక్కడో రిజర్వాయర్ ఉంది. మొత్తంలా 50 టీఎంసీలతో ఉన్నది మల్లన్న సాగర్. 50 టీఎంసీల నీళ్ళని దాచిపెట్టవచ్చు. ఈ రిజర్వాయర్లలో అన్నింటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెపాసిటీ నీళ్ళు దాచిపెట్టవచ్చు. అంత పెద్ద కథ అయితే చెప్తే ఈ మల్లన్న సాగర్ నుంచి కిందికి ఇట్లా భువనగిరి మొక్కాన నిలిచి పెడతారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చిట్యాల, నల్గొండకు నిలిచి పెడతారు. ఇది వచ్చేసేమో గంధమల్ల, ఇది వచ్చేసేమో బస్వాపూర్. ఈ రిజర్వాయర్లకు నీళ్ళు వదిలి పెడతారు. అట్లాగే ఇక్కడ ఇంకొక రిజర్వాయర్ ఉంది, ఇది కిందికి వదిలి పెడతారు. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఇక్కడ మంజీరా ఉంది కదా, ఇది మంజీరా నది, ఇదంతా కలిపి ఇక్కడ సింగూరు రిజర్వాయర్లో నీళ్ళు వదిలి పెడతారు. ఏడెత్తిరు నీళ్ళని ఒకసారి ఆలోచించండి. నీళ్ళని ఏడెత్తిపోసిండు కేసీఆర్.
అంటే కాళేశ్వరం నేను కేసీఆర్ అని చెప్పలేను, కేసీఆర్ కట్టించినప్పుడు కేసీఆర్ పేరు వచ్చింది. నేను ఒక గీత గీసి చూపిస్తాను మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లొస్తాయని. సింపుల్గా మా కెమెరామెన్ ఫాలో చేస్తాడు. మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తిపోసి కన్నెపల్లి నుంచి వీడికి వచ్చేసి అన్నారం రిజర్వాయర్లో పోసి, అన్నారం రిజర్వాయర్ నుంచి సుందిల్ల రిజర్వాయర్లో పోసి, సుందిర రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి ఇట్లా నీళ్ళని తీసుకొచ్చి మిడ్మానేర్లో పోసి, మిడ్మానేరు నుంచి ఇట్లా కిందికి నీళ్ళని ఇట్లా తీసుకొచ్చి మల్లన్న సాగర్లో పోసి, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి గంధమల్లలో పోసి, గంధమల్ల నుంచి నీళ్ళని తీసుకొచ్చి బస్బాపూర్లో పోసి ఇట్లా చిట్యాల దాకా, నల్గొండ జిల్లా చిట్యాల దాకా ఒక లింకులో నీళ్ళు చేరినాయి. క్లియర్. రెండోది వచ్చేసి ఇదే రిజర్వాయర్ నుంచి ఇంకొక లింకు నీళ్ళు ఇట్లా పోయినాయి. ఎట్లయితే చిట్యాల దాకా నీళ్ళు వచ్చినాయి ఇంకొక లింక్, ఇది అతి పెద్దది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇంకో లింకు ద్వారా నీళ్ళు పోయినాయి. ఇదే మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీళ్ళు పోయినాయి. ఓకేనా. ఇదంతా ఒక లింక్ అయితే, ఇదంతా ఒక లెవెల్ అయితే, ఇందులో కొత్తది ఇంకొకటి ఉంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉందిగా గోదావరి నది మీద. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఎస్ఆర్ఎస్పి ఇది వచ్చేసి కడెం. సరే వీటిని నిష్పెడదాం. ఎస్ఆర్ఎస్పి కూడా ఇక్కడ ఇట్లాంటి లిఫ్ట్లో పెట్టిండు. ఎస్ఆర్ఎస్పి లెక్కించి ఇక్కడ ఆదిలాబాద్కు నిజామాబాద్కు నీళ్ళు ఇచ్చిండు. ఆదిలాబాదు నిజామాబాద్. ఇక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ ఈ కరీంనగరు మెదకు ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ కిందికి ఒక లింక్ ఇచ్చిండు ఎస్ఆర్ఎస్పి నుంచి. ఇక్కడికి వెళ్ళి అన్ని ఈ లింకులన్నీ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. అన్ని రిజర్వాయర్ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ ఒక్క మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తితే ఇవన్నీ నిండుతాయి. ఎన్ని జిల్లాలు కవర్ అవుతాయి? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ అండ్ వరంగల్ కొంత భాగానికి వస్తాయి. అట్లాగే మన నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, దాదాపు ఇన్ని జిల్లాలకి ఈ నీళ్ళు సరఫరా అవుతాయి అన్నమాట. ఇది కాళేశ్వరం. పంచాయతీ ఎక్కడొచ్చింది ఇప్పుడు? ఇక ఆగుదాం, మళ్ళీ పంచాయతీకి వద్దాం. పంచాయతీ ఎక్కడొచ్చిందంటే మేడిగడ్డ దగ్గర వచ్చింది. ఈ పంచాయతీ చెప్పే ముందు సాధారణంగా ఇప్పటిదాకా జరిగిన ప్రాక్టీస్ ఏందో చెప్తా. ఇప్పటిదాకా ఇంజనీర్లు చెప్పిన మాటల ప్రకారం, ఇది నా సొంత ప్రాక్టీస్ కాదు, ఇంజనీర్లు చెప్పిన మాటల ప్రకారం ఏం జరిగిందంటే, బాగా వానలు పడ్డాయి అనుకోండి, ఎల్లంపల్లిలో 20 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది కాబట్టి అల్లకెళ్ళి నీళ్ళని తరలిస్తూనే ఉంటారు. నీళ్ళు వస్తూనే ఉంటాయి గోదావరికించి, ఎల్లంపల్లి నుంచి ఇట్లా కొడతారు. మహారాష్ట్ర ఏరియాలో వచ్చి ఈ ఎస్ఆర్ఎస్పి నుండి దీనిపైన మహారాష్ట్రలో నీళ్లు నిండితే వరద బాగా వస్తే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు మ్యాక్సిమం మనకు కావాల్సిన చెరువులు కుంటలు నింపేంత నీళ్ళు కొడతారు. అయినా సరిపోలేదు. కొంతకాలం ఒక 10 రోజులు వరద వచ్చింది, 15 రోజులు వరద వచ్చింది. ఎల్లంపల్లి కెపాసిటీ 20 నుంచి గట్టికి కొట్టిరు, వరద వచ్చింది, సరిపోలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సుందిల్ల మోటార్లు ఆన్ చేస్తారు. ఇక్కడ సుందిల్ల కాడ నీ బ్యారేజీని దించి ఏం చేస్తారు, ఈడికెళ్ళి నీళ్ళ వెనక కొట్టి ఇళ్ళకెంచి ఎల్లంపల్లిలో వస్తారు. వర్షకాలం మంచిగా అయినప్పుడు సుందిల్లకెళ్ళి తీసుకొని ఎల్లంపల్లికి కావాల్సిన నీళ్ళని ఈ అవసరాల తగ్గట్టుగా సుందిల్లకెళ్ళి ఎత్తిపోస్తారు. ఇక సుందిల్లకెళ్ళి ఎత్తిపోసిన నీళ్ళు సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గోదావరిలో వరద మంచిగా ఉందనుకో, అన్నారం కాడ మోటార్లు ఆన్ చేస్తారు. అన్నారంలోకి వెళ్ళి నీళ్ళు వెనక దించుకొచ్చి ఇలా పోస్తారు. ఓకే. సుందిల్ల అన్నారం మోటార్లు ఆన్ చేసిన నీళ్ళు సరిపోకపోతే అప్పుడు మేడిగడ్డ గేట్ల నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి వెనకకి నీళ్ళు కొడతారు. ఇది అసలు కదా. పంచాయతీ అంతా ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలా క్లియర్గా మీకు చెప్పిన కదా, కాలం బాగా అయితే కాలం కాకపోతే. ఇప్పుడు మనకు కరువు వచ్చింది. ఎల్ నీలో అంటారు. ఎల్ నీళ్ళలో వర్షాలు రావు, తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చినా కూడా ఎండ గట్టి కొడుతుంది, చెమటలు కాడుతున్నాయి. ఎండ గట్టి కొడుతుంది, పొలాలకి ఇప్పుడు నీళ్ళు లేవు, చాలామంది నార్లు పోసుకొని ఉన్నారు. అయితే ఈ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన ఉద్దేశం ఏంటి? కరువు వచ్చినా కాలమైనా పొలాలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఇందులో ఉంది చాలా క్లియర్గా. ఎందుకుందంటే కరువు వచ్చిందనుకో ఈ మేడిగడ్డ నుంచి నీళ్లు కొడితే సరిపోతుంది. ఎందుకు మేడిగడ్డ కాడ నీళ్ళు దొరుకుతాయి? కరువు వస్తే గోదావరి మొత్తం ఎండిపోయింది అనుకోండి, తక్కువ నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చే ఓపిక లేదు, అసలు గోదావరిలో నీళ్ళే లేవనుకోండి, అప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్ళు దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే మేడిగడ్డకి ఇక్కడి నుంచి ప్రాణహిత అనే ఒక నది వచ్చి ఇలా కలుస్తుంది. ఈ ప్రాణహితకు పైన 2 నదులు ఉన్నాయి, వార్దా ఒకటి, అట్లాగే వైనతయ అని 2 నదులు ఉన్నాయి, దాని ఉపనదులు. ఆ ప్రాణహిత నీళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తాయి. ఈడికెంచి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళ శాతం పెరుగుతుంది, నీటి లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత పెరిగిన తర్వాత ఆడికెళ్ళి కన్నేపల్లి పంపు నుంచి మళ్ళీ వెనక నీళ్ళు కొట్టి అవి గోదావరిలో తీసుకొచ్చి ఇట్లా ఎల్లంపల్లిలో పోయాలనేది ప్లాన్, కాళేశ్వరం ప్లాన్. మేడిగడ్డ నీళ్ళు ఎప్పుడు అవసరమవుతాయి అంటే కాలం కాకపోతే అవసరమవుతాయి. మొన్నటిదాకా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇదిగో ఈ కన్నెపల్లి కాడికి పోయి గొడవ చేసిండు కేటీఆర్.
బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్నాం, కరువు వచ్చింది, నార్లు పోశారు, మేడిగడ్డ దగ్గర ఈ ఈ మేడిగడ్డ దగ్గర నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి నీళ్ళు ఇంకా కొట్టవచ్చు కదా అంటారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది కూలిపోయింది, నిజంగానే కూలిపోయింది. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది. అక్టోబర్ 21, 2023 తేదీన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చారు, కూలిపోయినట్టుగా నిర్ధారించారు. ఎక్కడ కూలిపోయిందో కూడా నేను చూపిస్తా. అయితే ఈ గేట్లను దించితే మొత్తం బ్యారేజ్ అంతా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, నీళ్ళని ఆపదు బ్యారేజ్. కాబట్టి ఈ గేట్లను దించలేము. గేట్లను దించకపోతే కానీ నీళ్లు వెనకకు పొంగాయి. కాబట్టి గేట్లను దించాల్సి వస్తుంది. దించితేనే నీళ్ళు వెనకకు పొంగుతాయి, నీళ్ళు వెనకకు పొంగితేనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయగలరు, లేకపోతే ఆన్ చేయలేము అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ మేడిగడ్డ దగ్గర ఈ గేట్లను దించకపోయినా గోదావరిలో ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు, ఇక్కడ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు కలిపితే కన్నెపల్లి దగ్గర 94 మీటర్ల ఎత్తుతోటి గోదావరి నది ప్రవహిస్తోంది. 94 ఎత్తుతో ప్రవహిస్తే కన్నెపల్లి మోటార్లని ఇక్కడ గేట్లు దించకపోయినా, మేడిగడ్డ గేట్లను దించకపోయినా నీళ్ళని ఎత్తిపోయటం వల్ల అన్నారంలో తీసుకొచ్చి, అన్నారాన్ని సుందిలకు తీసుకొచ్చి, సుందిల నుంచి తీసుకుపోయి ఎల్లంపల్లిలో పోసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే మన రైతుకు డోకా ఉండదు, పంటకు డోకా ఉండదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. దీనికి ముఖ్యమంత్రి చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈ మేడిగడ్డ దగ్గర నేను దించకపోయినా మోటార్లు ఆన్ చేస్తా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈడ మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 15 నుంచి 21వ గేటు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది క్లియర్, ఇది వాస్తవం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, ఇది బ్యారేజ్ దించకపోయినా కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తా. మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్ళు వచ్చి ఏడబడతాయి, చక్కగా అన్నారంలో పడతాయి. కానీ అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా బుంగలు ఉన్నాయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఏది సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లో ఒకే డిజైన్లో కట్టిరు, ఒక్క తీరుగానే కట్టిరు. మేడిగడ్డ కూలిపోయినట్టే అన్నారం కూలిపోయే ప్రమాదం ఉంటుంది, సుందిల్ల కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి రిపేర్లన్నీ క్లియర్ చేసిన తర్వాతనే మీరు మోటార్లు ఆన్ చేయండి, లేకపోతే ఆన్ చేయొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారమే నేను ఈ మోటార్లను ఆన్ చేయలేకపోతున్నానని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఒకవేళ కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేసి అన్నారంలో వస్తే అన్నారం బ్యారేజ్ కూలిపోయింది అనుకోండి, పోనీ అన్నారం నుంచి తీసుకొచ్చి నీళ్ళని సుందీలలో వస్తే సున్నీళ్ళ బ్యారేజ్ కూడా కూలిపోయింది అనుకోండి, అంటే పొక్కలు పడవు నీళ్లు. ఇప్పుడు ఈ మేడిగడ్డ కూలినట్టే ఒక బ్లాక్ కూలిపోయింది, అట్లా కూలిపోయింది అనుకోండి, ఈ నీళ్ళ ఫోర్స్ పెరిగి ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళ ఫోర్స్ పెరిగి ఈ మేడిగడ్డ దిగిపోతే ఈ మొత్తం గోదావరి అంతా ఉధృతంగా ప్రవహించి ఇక్కడ ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. మళ్ళీ ఇదంతా వచ్చి కిందికి వచ్చి గోదావరి వచ్చి భద్రాచలం మునిగిపోతుంది అనేది గవర్నమెంట్ చేస్తున్న వాదన. సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ చేస్తున్న వాదన. మరి ఏం చేయాలి, మోటార్లు ఆన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది రిపేర్ చేయాలి. మేడిగడ్డ దగ్గర ఏదైతే 7 గేట్లు ఉన్నాయో ఆ గేట్లను మీకు ఒకసారి చూపిస్తా. వాళ్ళ డిజైన్లో ఎన్డీఎస్ఏ ఇచ్చిన డిజైన్లో ఒకసారి చూడండి. ఇది సింపుల్గా మీరు ఒకసారి లాంగ్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు, మొత్తం గేట్లు ఇవి. ఈ మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఇవి. ఈ బ్యారేజ్లో నేను రెడ్ మార్క్ చూపించిన చోట ఇక్కడ కూలిపోయిన గేట్లు చూడు. బ్లాక్ 1 1 నుంచి 9, అట్లాగే బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7. అంటే మొత్తం ఇక్కడ ఈ బ్లాక్ 7లోనే 15వ గేటు నుంచి 21వ గేటు వరకు, 15 నుంచి 21వ గేటు వరకు కూలిపోయింది. ఈ గేట్లని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగింది, ఈ గేట్లు కూలిపోయింది ఎప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంటు ఎలక్షన్స్కు పోతున్న సమయంలో, ఎన్నికల సమయంలో ఈ గేట్లు కూలిపోయినాయి. ఎన్నికల ప్రచారం జరుగుతుంది తెలంగాణలో, ఆ టైంలోనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగిపోయింది. అవన్నీ మనం చూసినాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు రిపేర్ చేయించలేదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కాంగ్రెస్ ఏం చెప్తోంది, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తోంది, దీన్ని రిపేర్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది, రిపేర్ అయిన తర్వాతనే నీళ్ళు మోటార్లు ఆన్ చేస్తాం, లేకపోతే ఆన్ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటారు. ఎట్లా తిట్టుకుంటారంటే, ఈ డిజైనే వేస్టు, కాళేశ్వరం అనే ఈ మేడిగడ్డ దగ్గర ఇట్లా నీళ్ళని ఇక్కడ ఒడిసిపట్టి ఇడికెళ్ళి వెనకకి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పోసి ఇళ్ళకెళ్ళి తీసుకుపోయి సుందిలలో పోసి సుందిలకెళ్ళి తీసుకుపోయి ఎల్లంపల్లిలో పోసే డిజైనే వేస్టు. కేసీఆర్ కేవలం డబ్బుల కోసం ప్రాజెక్టులు ఎక్కువ కట్టిండు, దీని మీద బ్యారేజ్లు ఎక్కువ కట్టి తీసుకొచ్చి మోటార్లు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసి తను డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్ట్ డిజైన్ చేసిండు అనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. ఇది రేవంత్ రెడ్డి రాజకీయంగా పొలిటికల్ వాదన. బీఆర్ఎస్ ఏం చెప్తోంది,
కాలం బాగైనప్పుడు కన్నెపల్లిలా, కాలము మోస్తారైనప్పుడు అన్నారంలా, మొత్తం కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటే తెలంగాణలో ఈ భూభాగానికి ఎప్పుడు నీళ్ళు అందుతాయి, ఎప్పుడు కరువు ఉండదు, ఎప్పుడు చెరువులలో నీళ్లు నిండుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణకి గుండెకాయ లాంటి ప్రాజెక్టు, తెలంగాణకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ చెప్తుంది. ఇంట్లోనే మొత్తం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం, హరీష్ రావు ప్రెస్ మీటు, లేకపోతే ఆయనకు కౌంటర్గా రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు, ఇది జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఉందా, ఉపయోగపడే విధంగా లేదా? చాలామందికి ఈ నాలెడ్జ్ లేక, ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అది ఎలా పనిచేస్తాయి, నీళ్ళు ఎట్లా వస్తాయనే నాలెడ్జ్ క్లియర్గా లేకపోవడం వల్ల చాలామంది ఈ మా నాయకుడు చెప్తే నేను నమ్మాలి, మీ నాయకుడు చెప్తే నువ్వు నమ్మాలి అన్నట్టుగా నమ్ముతున్నారు. కానీ నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కరెక్ట్గా, అంటే అది బ్యారేజీల కన్స్ట్రక్షన్స్లో లోపాలు ఎన్ని ఉన్నాయో, దాన్ని సరిగ్గా కట్టిరో కట్టలేదో, అవి కూలిపోతట్టు కట్టిరో, సిమెంట్ దిమ్మలు మెత్తగా ఉన్నాయో, లేకపోతే ఇసుక కొట్టుకుపోతుందో, ఇదో పక్కన పెడితే ఈ డిజైన్ మాత్రం నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, ప్రజలకి, తెలంగాణ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడెక్కడో మేడిగా కాళేశ్వరం కాడ నీళ్ళనెత్తి, ఈ కాళేశ్వరం కాడ నీళ్ళనెత్తి తీసుకొచ్చి ఇక్కడెక్కడో నల్గొండ జిల్లా భువనగిరి, యాదాద్రి భువనగిరిలో నీళ్ళు పోస్తున్నారంటే గోదావరి నీళ్ళు. చిన్న ప్లాన్ కాదు కదా, చిన్న ప్లాన్ కాదు కదా. అయితే దీనికి కాంగ్రెస్ ఇంకొక సొల్యూషన్ చెప్తుంది. ఆ సొల్యూషన్ అంటూ నేను ఇప్పుడు ఇంకో ఇమేజ్లో మీకు చూపిస్తా. చలో, ఇలా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకు చూపిస్తాక మా కెమెరామెన్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుండే. సరే చూపిస్తా. ఈ కాళేశ్వరాన్ని ఇలా డిజైన్ చేయకుండా ఉండుంటే, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేసిన డిజైన్ ఏంటంటే, ప్రాణహిత చేవెళ్ళ అని ఇంకొక ప్రాజెక్టుని డిజైన్ చేసిండు. అది ఎక్కడొచ్చేదంటే, ఈ ప్రాణహిత నది ఉంది కదా, గోదావరి నది ఉపనది ప్రాణహిత నది. ఇక్కడ కరెక్ట్గా నాకు మ్యాప్ పూర్తిగా దొరకలేదు. ఇక్కడ తుమ్మిడిహట్టి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర ఒక బ్యారేజ్ కట్టి ఇండ్లకెంచి నీళ్లను లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోద్దాం అనేది అప్పటి ఆలోచన. ఎల్లంపల్లి ఓకే, తమ్మిడిహట్టి దగ్గర నీళ్ళని తీసుకొచ్చి 160 టీఎంసీలు కావాలి మనకు. మొత్తం గోదావరి దాని ఉపనదుల మీద మనకున్న హక్కు ఏంటంటే, ఈ ఏరియాలు తీసుకోవడానికి 160 టీఎంసీలను తీసుకొచ్చుకుంటే మొత్తం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వచ్చు. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆలోచన ఏంది, తమ్మిడిహట్టి దగ్గర నీళ్ళని బ్యారేజ్ కట్టి అక్కడికి వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వస్తే, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్, రకరకాల ఆలోచనలు, ఈ లిఫ్ట్లు ఇట్లుంటాయో తెలియదు. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఆలోచించిన ఆలోచన. ఇట్లా లిఫ్ట్ల ద్వారా మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ రంగారెడ్డి ఉంటుంది, ఇటు నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇటు కొంతవరకు మహబూబ్నగర్లో మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, నిజామాబాద్కు నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్లా ఈ ఆలోచన అప్పట్లో ఉండేది. ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోస్తే ఈ ఏరియా అందరికి నీళ్ళు వస్తాయి అనేది అప్పటి ఆలోచన. అది ఎట్లా ఇంకా డిజైన్ కూడా కరెక్ట్గా తెలియదు, ఆ డిజైన్ ఉండే. అయితే పంచాయతీ ఏడొచ్చింది, ఈ తమ్మిడిహట్టి అనేది ఏడుందంటే, ఈ తమ్మిడిహట్టి మన తెలంగాణలో ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో. కాకపోతే ఇట్లకెంచి మహారాష్ట్ర వచ్చి ఈడ అంతది, ఈడ బ్యారేజీ కడితే మహారాష్ట్రకి నీళ్ళు నిలబడతాయి మొత్తం బ్యారేజీలో. క్లియర్గా చూడండి పైన. దీని లెవెల్ 152 ఎఫ్ఆర్ఎల్ అంటారు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. అది ఎఫ్ఆర్ఎల్ ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో 3500 ఎకరాలకు పైగా ముంపుకు గురవుతుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు తమ్మిడిహట్టిని 152 మీటర్లు కట్టడానికి మేము ఒప్పుకోము, మీరు ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటే 148 మీటర్ల వరకు మేము అనుమతిస్తామని చెప్పేసి గతంలో వైఎస్ ఉన్నప్పుడు మాట్లాడిరు. తర్వాత కేసీఆర్ కూడా ఈ తమ్మిడిహట్టి కట్టాలని, గవర్నమెంట్ రాగానే తమ్మిడిహట్టి కట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇది ప్రభుత్వంలో రికార్డులు ఉన్నాయి, క్లియర్గా వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు, మనం చూస్తున్నాం. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకే కట్టండి, అప్పుడు మేము అంగీకరిస్తామని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ ఇక్కడ 148 కట్టిరనుకోండి, 148కి కడితే వాళ్ళకు మునిగేది ఎంత అంటే 296-98 ఎకరాలు ఉంది, అంతే మునుగుతుంది మహారాష్ట్రలో, ఇబ్బంది లేదు. అందుకోసం మహారాష్ట్ర గవర్నమెంటు దీనికి అంగీకరించలేదు. ఈ 296, 148 దగ్గర అంగీకరిస్తే ఈ ప్రాజెక్టుని 152 కట్టొద్దని, 152 ఎఫ్ఆర్ఎల్ కట్టొద్దని మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉండో ఈ ఫడ్నవీసే ఇక్కడ ఆందోళన చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు, గొడవలు చేశాడు, ఆయన జైలు కూడా పోయాడు. అందుకోసమనే అప్పుడు ఫడ్నవీసే ఉన్నాడు, కేసీఆర్ ఈ ప్రాజెక్టుని కాళేశ్వరం తీసుకునే ముందు ఇప్పుడు ఫడ్నవీసే ఉండు, ఆయన ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఒప్పుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. సో ఈ పంచాయతీ ఎక్కడుంది, మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య అంతర్రాష్ట్ర పంచాయతీగా మారింది.
సో ఆ పంచాయతీ దిగాలి అంటే మళ్ళీ సిడబ్ల్యూసీని ఇన్వాల్వ్ చేయాలి, కేంద్రాన్ని తీసుకురావాలి, బీజేపీని ఒప్పించాలి, ఫడ్నవీస్ని ఒప్పించాలి. ఈ పంచాయతీ అంతా మనకి ఎందుకు రాబాయి అని చెప్పి ఏం చేసిండు కేసీఆర్. చేసే ప్రయత్నాలని చేసిన నేను ఇక వాళ్ళు ఇంటలేరు కాబట్టి నేను కాళేశ్వరం ఒక వ్యాప్కోన్ ఒక సంస్థ ఉంటుంది మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, అందుకనే కాళేశ్వరం డిజైన్ చేసిండు. ఏం చేసిండు, నీ ఏమన్నా నువ్వు ప్రాణహిత నీళ్ళని మాత్రమే నమ్ముకొని ఆ ప్రాణహిత నీళ్ళని తీసుకొచ్చి ఎల్లంపల్లి పోసే కంటే కాళేశ్వరం కట్టుకున్నాం అనుకో ప్రాణహితతో పాటు గోదావరి నీళ్ళని కూడా కలుపుకోవచ్చు అని ఇక్కడ మేడిగడ్డ నుంచి మొదలైంది ఈ ప్లాన్. ఫస్ట్ ఏమనుకుండట ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ పంచాయతీ ఒకటి ఉంది కదా, ఏం చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఆ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫీజిబిలిటీ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఏం ఉపయోగం లేదు తెలంగాణకి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏ లేదని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. లేదు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికని తప్పుగా చూపిస్తున్నారు. ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఫీజిబిలిటీ ఉంది, ఇది ఒక గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం అని చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. రిటైర్డ్ ఇంజనీర్లతో నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మేడిగడ్డ నుంచి కేసీఆర్ ఒక ప్రయత్నం చేసిండు. ఇక తుమ్మిడిహట్ట మీద ఆశలు వదులుకొని మేడిగడ్డ నుంచి చక్కగా నీళ్ళు తీసుకొచ్చి మిడ్మానేర్లో పడేద్దామని ఆలోచన చేసిండట కేసీఆర్. మేడిగడ్డలో ఈడ బ్యారేజ్ కట్టి ఇదే ఈ కన్నెపల్లి దగ్గరని పంప్ ఓపెన్ చేస్తే ఆడ మోటార్ ఎత్తుతే వచ్చి ఈడ వస్తుంది, ఈడ వస్తే ఈ ఏరియాకి అన్నిటికీ నీళ్ళు వస్తాయి అనేది కేసీఆర్ ఫస్ట్ ఆలోచన అంట. అప్పుడు ఇంజనీర్లను అడిగి ఇట్లా చేస్తే ఎట్లుండదు చూడమని చెప్తే అప్పుడు ఇంజనీర్లు ఏం చెప్పారంటే, అది ఫీజిబిలిటీ కాదు, మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసుకొస్తే ఎప్పుడు వర్కౌట్ కాదు, ఖచ్చితంగా గోదావరిలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఏడ నీళ్ళు ఎత్తినా తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేయాల్సిందే, ఎల్లంపల్లి నుంచే వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, ఎల్లంపల్లి నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగితేనే తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి, ఇక్కడ ఎస్ఆర్ఎస్పీని వాడుకోవాలి, ఎల్లంపల్లిని వాడుకోవాలి, అప్పుడే తెలంగాణ ప్రాంతం అంతా గోదావరి నీళ్ళు వాడతాయి, అప్పుడు సుభిక్షమవుతుంది. అది మేము చెప్పినాం తప్ప మేము వద్దన్నది మేడిగడ్డ నుంచి మానేరుకు డైరెక్ట్గా నీళ్ళు వద్దన్నాం తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో మేము ఎక్కడ ఏలు పెట్టలేదు, మేమేం చెప్పలేదు. వ్యాస్కో సంస్థను తీసుకొచ్చి వాళ్ళే డిజైన్ చేయించుకున్నారు, దాన్ని అంగీకరించారు, మొదలుపెట్టారు. ఇప్పటికైతే ఒకవేళ ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా తెలంగాణకైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచి ఉపయోగం ఉంది అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ల మీద కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడారు, చూసినాం. మొత్తంగా సమస్య ఏమైందంటే, ఎన్డీఎస్ఏ అనే ఒక సంస్థ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో, ఈ ఎన్డీఎస్ఏ అనే సంస్థ ఇచ్చిన ఒక రిపోర్టు, ఇది 378 పేజీల దాకా ఇచ్చింది. 78 పేజీల ఈ రిపోర్ట్లో రాసిన అంశాలు, ఈ అంశాలను ఆధారంగా చేసుకొని కాళేశ్వరం మోటార్లని బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఈ బంద్ చేత మీద ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి. చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఏం చెప్తోంది, మేడిగడ్డ దగ్గర గేట్లని దించకుండానే కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు, ఆడ వాటర్ లెవెల్ ఉంది, దయచేసి ఆన్ చేయండి, ఆన్ చేస్తే రైతులకు నీళ్ళు వస్తాయి అనేది బీఆర్ఎస్ చెప్తోంది. కాంగ్రెస్ ఏం చెప్తోంది, మేడిగడ్డ దగ్గర దించకుండా కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ తీసుకొచ్చి అన్నారంలో పోసిన, అన్నారం బ్యారేజ్ కూడా ఉత్తుతగానే ఉంది, తూట్పాసుగానే ఉంది, సక్కలేదు, అది కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ఇక్కడ మేము నీళ్ళని ఆపలేము, ఇది తెగిపోయిందనుకో మేడిగడ్డ గట్టి ఊకనే తెగిపోతుంది, మేడిగడ్డ తెగిపోయిందనుకో ఇక్కడ వచ్చి భద్రాచలం వీడు ఉంటుంది, భద్రాచలం మునిగిపోతుందని ప్రభుత్వం చెప్తోంది. మేడిగడ్డనే కాదు, వీడికెచ్చి అంటే మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లని తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లి ఏడబోసినా శ్రీపాద ఎల్లంపల్లిలో పోయక ముందుకే పోతాయి అనేది ప్రభుత్వ వాదన. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా? కన్నెపల్లి దగ్గర మోటార్లను ఆన్ చేస్తేనే ఈ ఏరియాకి అంతా కరువు తీరా నీళ్లు దొరుకుతాయి. కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయకపోతే వీళ్ళందరూ ఆ పొలాలు ఏదైతే అచ్చకట్టుకున్నారో అందులో పశువులో మేపుకోవాల్సిందే తప్ప నీళ్ళు అయితే రావు. ఇంకోటి, ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉందంటే ఆగస్టు సెప్టెంబర్లో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ఉండదని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికీ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ఉండదని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వృధా అయిపోయినాయి, పెద్దగా ఏమీ పెద్ద వానలేం పడలేదు. ఇప్పుడు ఏదైనా జరంత వాన పడుతుంది అంటే కొంచెం ఈ ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో పడుతుంది, ఇక్కడికించి ఈ ఇంద్రావతి నదిలో నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ, ఇక్కడ వైన్ గంగా, అట్లాగే ఈ వార్దాని 2 నదులు ఉన్నాయి కదా, ఉపనదులు, ప్రాణహితకి అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చి ఈడ గోదావరిలో కలుస్తున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర జర గేట్లను దించో, లేకపోతే ఈ కన్నెపల్లి పంపు దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటే ఈడికెళ్ళి ఎత్తిపోసుకున్నామంటే ఎంత కరువు పోతుంది అనేది బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం ఏమో బ్యారేజీలు తెగిపోతే ఎవరిది బాధ్యత, ఎన్డీఎస్ఏ చెప్తేనే మేము మోటార్లు ఆన్ చేస్తామని
ప్రభుత్వం చెప్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు, ప్రాజెక్టుకు అనుమతులు లేవని, ప్రాజెక్టు పనికిరాదని, వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రాజెక్ట్ ఎందుకు వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇలా ఓ బొమ్మలేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తంగా ఇటు ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే ప్రాజెక్టే లేదు ఇప్పటిదాకా, గోదావరి నీళ్ళని వేస్ట్గా కిందికి పోయినాయి. ఆంధ్ర వాళ్ళు చాలా స్పష్టంగా హాయిగా అక్కడ పట్టిసీమ నుంచి నీళ్ళు ఎత్తిపోసి కృష్ణా జలాలో కలుపుకొని ఆ కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తున్నారు. మనమేమో కొట్టుకొని వస్తున్నాం మన ఈగోల కోసం. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇక కన్నెపల్లి కాల మోటార్లు ఎత్తిపోసి నీళ్ళు పోసినాకో ఇదంతా మళ్ళీ కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, ఈ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ కేసీఆర్ వైపు మళ్తారని చెప్పేసి కాంగ్రెస్ ఆలోచిస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏం చెప్తుంది, మేము ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నాం. నదిపైన ప్రాజెక్టును క్వాలిటీ లేకుండా ఉత్తగా సిమెంటే చక్కగా వేయకుండా కట్టిర్రు. ఈ ప్రాజెక్టులన్నీ కూలిపోతే మన భద్రాచలం దెబ్బతింటుంది, మొత్తం నష్టపోతాం, ఈ 1,00,000 కోట్లను నష్టపోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. 1,00,000 కోట్లు ఏదో కన్స్ట్రక్షన్ ఖర్చు అయింది కదా కాళేశ్వరానికి అని. సో మొత్తంగా ఈ వివాదం మధ్య ఈ కాళేశ్వరం రైతులు పెద్ద ప్రశ్నతో ఉన్నారు, నీళ్ళు వస్తాయా రావా అని. ఈ కాళేశ్వరం కింద పొలాలు తయారు చేసుకున్న రైతులు నార్మల్ పోసుకున్నారు, కొన్ని చోట్ల నార్మల్ కూడా ఎండిపోతున్నాయి. ఈ రైతులు పెద్ద ప్రశ్నతో ఉన్నారు, నీళ్ళు వస్తాయా రావా అని. అయితే ఈ రైతులకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది అనేది అతిపెద్ద క్వశ్చన్. ఇడ ఖచ్చితంగా పొలాన్ని నీళ్ళు ఇవ్వాల్సిందే. ప్రభుత్వంలో ఎవ్వరు అధికారంలో ఉన్నా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గవర్నమెంట్ ఖచ్చితంగా పొలానికి నీళ్ళు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వకపోతే గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది క్లియర్. ఒక రైతు బిడ్డగా నేను కూడా చెప్తా, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే పొలాలకి. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నీళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ప్రాజెక్టు ఈ మూడు బ్యారేజీల బలం ఎంత, నీళ్ళని మోటార్లు ఆన్ చేసి ఏమైనా అవుతుందా అని ఒక డీటెయిల్డ్ వివరణ తీసుకొచ్చి ఇక్కడ ఇంజనీర్లు చెప్పి కన్నెపల్లి కాడ మోటార్లు ఆన్ చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇప్పటికే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మొన్న ఫస్ట్ హరీష్ రావు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రోజు ఈడికించి కిందికి పోయినాయి. ఎందుకు తెలుసా, 1,10,000 క్యూసెక్ల నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. దాదాపు 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. ఈ భద్రాచలం దాటిపోయిన తర్వాత ఈ నీళ్లు మనవి కావు. ఆంధ్రా నీళ్ళు అయితే చాలా క్లియర్గా భద్రాచలం దాటిపోయిందంటే ఈ నీళ్లు మనవి కావు. గోదావరి దాటింది, భద్రాచలం దాటిందంటే ఈ నీళ్ళన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ పట్టిసీమ వాళ్ళ ఎత్తిపోతల పథకం ఉంది. పోలవరం కాకముందుకే నీళ్ళు ఇచ్చుకున్నాక పట్టిసీమ నుంచి వాళ్ళు కృష్ణా జిల్లాకు నీళ్ళు ఇస్తున్నారు. ఆ నీళ్ళని పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇక్కడ ఆంధ్రాకి నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి, ఆంధ్ర వాళ్ళ కోసం వదిలేస్తున్నారని బీఆర్ఎస్లు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నేనేం చెప్తానంటే గోదావరి నీళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. లభ్యత ఉన్నప్పటికీ 110 టీఎంసీల నీళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు పోయినప్పటికీ మనం వాడుకోలేకపోయాం. ఇవాళ 25,000 30,000 40,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి అంటున్నారు. ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. వాటినైనా వాడుకుంటే ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లతోటి ఈ డ్యాములన్నీ నింపుకొని పొలాలకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని అనుకోవచ్చు ఇక్కడ మనం. మరి ఈ ప్రశ్నలన్నింటికీ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? గవర్నమెంట్ పొలానికి నీళ్ళు ఇస్తుందా, లేకపోతే భేషజాలకు పోయి ఈగోకు పోయి వదిలేస్తుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రిపోర్ట్లో మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు? మీ అభిప్రాయాలని, మీరు గమనించిన మిస్టేక్స్ని, లేకపోతే మీరు లేవనెత్తాలనుకున్న ప్రశ్నలని కామెంట్స్ రూపంలో వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.